अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అది ఏమిటి అంటే తల్లిదండ్రులను తిట్టడం, దూషించడం మహాపాపాలలో ఒక పాపమని చెప్పడం జరిగింది. ఎందుకు అని మరి అదేవిధంగా సహాబాలు అడిగారు, వల్ల ఎవరైనా తమ యొక్క తల్లిదండ్రులను కూడా ఎవరైనా దూషించుకుంటారా అని అడిగారు. ఈ యొక్క విషయాన్ని అప్పుడు ఆన్సర్ ఏం చెప్పారంటే హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఏమనంటే ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు, ఘోర పాపాలలో ఒక పాపం, ఘోరమైన పాపాలలో ఒక పాపం తమ యొక్క తల్లిదండ్రులను దూషించటం అని. అప్పుడు సహబాలు అంటే శిష్యులు ప్రవక్త గారి యొక్క శిష్యులు అడిగారు, ఏమని, ఎవరైనా తమ యొక్క తల్లిదండ్రులను దూషిస్తారా అని అడిగారు. అప్పుడు ఆశ్చర్యపోతూ వాళ్ళు అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, అవును. ఏమిటి అంటే ఇతను వేరొకరి యొక్క తల్లిని వేరొకరి యొక్క తండ్రిని ఎవరైనా తిట్టినప్పుడు అవతల ఉన్నవారు కూడా వీరి యొక్క తల్లిని వీరి యొక్క తండ్రిని వారు కూడా తిట్టడం జరుగుతుంది. నీవు ఎప్పుడైతే ఇతరుల యొక్క తల్లి తండ్రిని తిడతావో వారు కూడా నీ యొక్క తల్లి తండ్రిని తిడతారు. ఈ విధంగా నీ యొక్క తల్లి తండ్రిని దూషించడం కోసం నీవే కారణమై ఉంటావు. కాబట్టి అందుకని ఇటువంటి గొడవలకి కొట్లాటలకి పోవద్దు, మరియు ఇతరుల యొక్క తల్లిదండ్రులను కూడా మీరు కూడా దూషించవద్దు, మరియు వారి ద్వారా మీరు కూడా ఈ విధంగా తిట్లు తినవద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇలా తిట్టడం వల్ల తల్లిదండ్రులని దూషించడానికి కారణం మీరే అయినట్లు అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులని ఎటువంటి కోపంలో అయినా సరే, ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా సరే వారిని మనం దూషించకూడదు, మరియు ఇతరుల యొక్క తల్లిదండ్రులు కూడా మనం దూషించకూడదు. ఇతరుల తల్లిదండ్రులను దూషించకూడదు అని చెప్పడమే ఇదే చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుందంటే మనం మనసొంతగా మన యొక్క తల్లిదండ్రుల్ని అని కూడా అనొద్దు అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరి మన యొక్క తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? మరి ఈరోజు అనాథాశ్రమాలలో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే వృద్ధాశ్రమాలలో కానీ మరి ఎవరి యొక్క తల్లిదండ్రులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన తల్లిదండ్రులకి అటువంటి గత్యంతరం రాకుండా మనమే కాపాడుకోవాలి. మరియు ఆస్తుల కోసం పాస్తుల కోసం గొడవల కోసం భార్య పిల్లలు భర్త మరియు ఆస్తిపాస్తులు వస్తువులు కొన్ని సంఘటనలు కొన్ని కారణాల మూలంగా మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క అత్తమామలతో గొడవ పెట్టుకొని వారిని దూరం చేసుకోకూడదు, వారిని